వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ మనం క్వీన్స్ కిచెన్లో చేసుకుంటున్నాం పనసకాయ బిర్యానీ. పనసకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పెరుగు, నెయ్యి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. మనం ఇలా ముక్కలుగా కోసుకున్న పనసకాయ ముక్కల్ని పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక ముందు పెరుగు వేసుకోండి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు 1 స్పూన్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోండి. కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ చేసుకున్నాం కదండి. మ్యారినేట్ చేసుకున్న పనసకాయని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వేయించుకోండి. వేయించుకున్నాక దబరా పెట్టుకొని నెయ్యి వేసుకోండి. ఇలా హీట్ అయ్యాక ఫ్రై చేసుకోండి. అండ్ మనం చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ కూడా వేసుకోండి. చెక్క లవంగాలు వేయక ఉల్లిపాయలు వేయక అల్లం వెల్లుల్లిపాయ వేసి ఒక స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ వేయక ధనియాల పొడి వేసేసుకోండి. 1 kg రైస్కి నేను చూపిస్తున్నానండి. 1 kg రైస్కి 1 kg పనసకాయ ముక్కలు తీసుకున్నాం మేము. ధనియాల పొడి వేసుకున్నాక పుదీనా వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోండి. వేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలుపుకోండి. బాగా ఇలా టమాటాలు మగ్గాక 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ ఇప్పుడు కొంచెం మిల్క్ పోసుకోండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ పోసుకోండి. మిక్స్ చేసుకోండి. పెరుగు పొడి కొంచెం వేసుకోండి. ఇందులోనే వేసుకొని బాగా మసాలా మొత్తం ఫ్రై అయ్యి మిక్స్ చేసుకోండి. ఈ 2 వేసుకున్నాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న పీసెస్ వేసుకోండి. ఇందులో పనసకాయ ముక్కలు వేసుకున్నాక ఒక 5 minutes ఉడకబెట్టనివ్వండి. ఆ ఫ్లేవర్ మొత్తం పీసెస్కి పడుతుంది. ఇలా పీసెస్ ఇలాగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోండి. 1:2 రేషియోలో. ఎన్ని బియ్యం వేసుకుంటే 1కి 2. ఇలా వాటర్ పోసుకున్నాక ఒక నిమ్మకాయ చెక్క వేసుకోండి. అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇలా వాటర్ బాగా మరిగాక బియ్యం వేసేసుకోండి. ఇలా రైస్ వేసుకున్నాక 15 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సరిపోతుంది. పనసకాయ బిర్యానీ రెడీ.